హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే వ్లాగ్స్. తమిళలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. వెనక బ్యాక్గ్రౌండ్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటారు. నర్సాపురం నర్సాపురంలో చాలా ప్లేసులు ఉన్నాయి తిరగడానికి. దగ్గరలో అంతర్వేది, రాజోలు, అమలాపురం. అంతర్వేదిలో నార్మల్గా నర్సాపురం లోకల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు అన్నీ చూపిస్తా. చాలా బాగుంటుంది, మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. సమ్మర్ అయినా కూడా వ్యూస్ మంచిగా ఉంటాయి. చూపిస్తా, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నర్సాపురం స్టేషన్ ఇదంతా. ఇది ప్లాట్ఫాము, అదంతా పార్కింగ్ యార్డ్ అనుకుంటా. పార్కింగ్ యార్డ్లో మొత్తం ట్రైన్స్ అన్నీ పార్క్ అయి ఉన్నాయి. ప్రజెంట్ నేనున్న ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడ ఒకటి మనం గమనించినట్లయితే ఇక్కడ స్టేషన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రాక్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అయి ఉంది. నెక్స్ట్ అటు పోవడానికి ఇంకా ట్రాక్ లేదు. పూర్తిగా ట్రాక్ ఇక్కడే క్లోజ్ అయిపోయింది. నేను ఇప్పుడే చూస్తున్నా, ఇది మీకు చూపిద్దామన్నట్టు. తెలుస్తుంది కదా మీకు కూడా. చూడండి, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది ట్రాక్ అంతా. ఇంతవరకే స్టేషన్ అయితే ఇంతవరకే ఎండ్. అంటే ఇండియన్ రైల్వేస్ ఎండ్ అని కాదు, ఈ లొకేషన్ సైడ్ ఇంతవరకు ఎండ్. ఎందుకంటే తర్వాత బీచ్ ఉంది కాబట్టి మేబీ క్లోజ్ చేసి ఉండొచ్చు. సో నర్సాపురంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నా సబ్స్క్రైబర్స్ అయినా లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళైనా నర్సాపురం నుంచి ఉంటే వాళ్ళు చూసి చెప్పండి, అసలు ఇది ఎందుకు క్లోజ్ చేశారు, ఏంది కథ. అంతేకాకుండా నర్సాపురంది కొత్త స్టేషన్ కడుతున్నారు. ఇది కొత్త స్టేషన్ది. పాత స్టేషన్ దీని ముందుంది, చూపిస్తాను మీకు కూడా. అది కూడా పాత స్టేషన్ కనిపిస్తుందా? లోపల ఉంది, అటు ఎల్లో కలర్ టైప్ అవుపిస్తుంది కదా, అది పాతది, ఇది కొత్తది. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపించే గోపురం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ది. లోపల మెయిన్ ఎంట్రీ. లోపలికి కెమెరా, ఫోన్స్ ఏం ఎలవ్ లేవు కాబట్టి లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ అంతేకాకుండా బీచ్ కూడా ఫేమస్. గోదావరి వచ్చి బీచ్లో కలుస్తుంది ఇక్కడ. అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు అటే వెళ్తున్నాం, చూపిస్తా పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది గోదావరి మంచినీళ్ళు వాటర్. ఇది కనిపించేది సముద్రం. ఈ గోదావరి వాటర్ వచ్చి ఇందులో ఇక్కడ ఈ ప్లేస్లోనే కలుస్తాయి. ఇది అంతర్వేది ఏరియా. అంతర్వేదిలోనే గోదావరి వాటర్ వచ్చి సముద్రం, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇక్కడతో మంచినీళ్ళు కాస్త ఉప్పు నీళ్ళు కన్వర్ట్ అయిపోతాయి మొత్తం పూర్తిగా. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇదేమో బీచ్, ఇదేమో గోదావరి కనిపించేది. కాకపోతే ఇక లైట్గా ఉన్నాయి అలలు. కొంచెం లోపలికి పోతే గోదావరి, పూర్తిగా గోదావరి మంచినీళ్ళు, ఈ ఉప్పు నీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది కనిపిస్తుంది చూసిన వాటర్. ఈ వాటర్ నార్మల్గా స్టేబుల్ పొజిషన్లో ఉన్నాయి. ఇవి అలలు. ఈ అలలు చూసారా? ఈ అలలు ఇక్కడ దాకే వస్తున్నాయి. వాటర్ వచ్చి ఈ ఏరియాలో కలుస్తున్నాయి. క్లియర్గా చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇక చూడండి,
ఇది మిడ్ పాయింట్, పూర్తిగా మిడ్ పాయింట్. ఇది ఈ ఏరియా మిడ్ పాయింట్. ఇక ఈ మొత్తం గోదావరి వాటర్, ఇవి గోదావరి వాటర్ స్టేబుల్గా ఉన్నాయి. ఈ గోదావరి వాటర్ స్టేబుల్గా ఉన్నాయి చూడండి. అంతేకాకుండా ఇక ఈ అలలు ఇక్కడ మిక్స్ అవుతున్నాయి వాటర్. ఇవన్నీ చూడండి, ఇక్కడ స్టేబుల్గా ఉన్నాయి, ఇక్కడ మిక్స్ అవుతున్నాయి. ఇక చూడండి ఈ ఏరియా. మీరు ఇంకోటి చూడండి, అక్కడ మీకు కొంచెం కలర్ కనిపిస్తుందా? ఆ కలరు నార్మల్గా నార్మల్ గోదావరి వాటరే. ఇవి ఈ బీచ్ వాటర్, సముద్రపు ఉప్పు నీళ్ళు, ఈ మంచి నీళ్ళు. అక్కడ మీకు కలర్ గ్రేడియన్స్ కనిపిస్తుందో లేదో, సారీ, మీకు అక్కడ కలర్ గ్రేడియన్స్ కనిపిస్తుందో లేదో చూడండి. అక్కడ బ్లూగా ఉన్న లైట్గా, ఇక్కడ కొంచెం బురద ఉన్నాయి చూడండి. ఈ స్టేబుల్గా ఉన్నాయి, ఇవి కలుస్తున్నాయి ఇక్కడ. ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రాజు అనే పర్సన్ ఫోటోలు తీస్తారంట, ఫోటోగ్రాఫర్ అంటే. ఇక్కడ నార్మల్గా ఫోటోలు దిగుతారు కదా, వాళ్ళ కోసం ఫోటోలు దిగుతారంట. ఈ పర్సన్ ఎక్కడి నుంచో ఉంటుందంట, ఎప్పటి నుంచో ఉంటుందంట, చూస్తుందంట. కలర్ గ్రేడియన్స్ చాలా ఉంటుందంట, కానీ ఇప్పుడు కనిపించట్లేదంట. సో అతనితోనే అనిపిద్దాం. ఏమంటారు రాజు, అసలు నువ్వేం చూసినావు చెప్పు, కొంచెం చెప్పు చెప్పు చెప్పు. నీకు నువ్వేం చూసినావో అదే చెప్పు, పర్లేదు, ఏం కాదు, పర్లేదు, నువ్వు కంగారు పడకు, చెప్పు. అవునా? ఓకే. ఓకే, మైక్ దగ్గర పెట్టు. అవునా? ఓకే, ఏమైనా డాల్ఫిన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చాయా? రోజు వస్తాయా? అవునా? అంటే డాల్ఫిన్స్ ఇంకేం వస్తాయి? క్రొకడైల్స్, ముసళ్ళు ఏం రావా? డాల్ఫిన్స్ వచ్చి ఎక్కడుంటే వచ్చి రోడ్ అటు ఒడ్డుకుంటాయా? జంప్ చేస్తాయా? పక్కనే బోటింగ్ ఉంటది గుడి దగ్గర. బోటింగ్ తీసుకెళ్ళి ఇక్కడ అన్నచెల్లి కొట్టి చూపిస్తారు, దాని పక్కన ఐలాండ్ కి తీసుకెళ్తారు. ఓకే. అటువైపు మ్యాంగ్రూవ్ ఉంటది, అటు అయితే చెట్లు, మధ్యలో బోట్ వెళ్తుంది. ఓకే. ఎంత తీసుకుంటారు? 250 పర్సన్ కి 250. ఇద్దరు కలిపిపోతే తక్కువ చేస్తారా? ఎక్కువ చేస్తారు, అంటే సెపరేట్ బోట్ కి అయితే 2500, టికెట్లు కలిపితే 250 రూపీస్. అవునా? ఓకే, అదే సరేలే. సో ఫ్రెండ్స్, ఇది లైట్ హౌస్ అంట. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. లైట్ హౌస్ చూస్తుర్రా, అగో కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్. ప్రజెంట్ అయితే క్లోజ్ అని బోర్డు పెట్టిర్రు. మరి ఎందుకు పెట్టారో ఏమో, చూద్దాం కొంచెం లోపలికైనా. ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అలా వెళ్తుంటే, దారిలో వెళ్తుంటే ప్రశాంతంగా ఉంది. మంచం పడ్డదని పడుకొని ఇప్పుడే మంచిగా పడుకొని లేచిన. ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇది పాలకొల్లు, రాజోలు దగ్గరలో ఉంది ఇది ఏరియా. నర్సాపూర్ అంతా దగ్గరలో ఏరియా. పక్కనే అంతర్వేది బీచ్ ఉంది. వస్తూ దారిలో పడుకున్నా. మస్తు నిద్ర అనిపించింది. పడుకొని లేచిన. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మాడి చెట్టు కింద ఉన్నా. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నా మీకు, ఆ సిటీలలో హడావుడి ట్రాఫిక్లలో తిరిగి మెంటల్గా, ఫిజికల్గా చాలామంది స్ట్రెయిన్ అవుతారు. నెలకు ఒక్కసారి ఇలాంటి పీస్ఫుల్ ఏరియాకి వచ్చి జస్ట్ అలా బండి అయితే బండి, కార్ అయితే కారు, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్, బస్సు అయితే బస్సు వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇలాంటి ఏరియాలలో ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత మెంటల్ ప్రెషర్, టార్చర్ ఏదున్నా కూడా సుకూన్ అయిపోతారు. నేను ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశా. ఇవాళ మార్నింగ్ నేను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెదర్ చూసా. ఇక్కడ మంచు, ఇవాళ మార్చ్ 15th, ఎండలు కొడుతున్నా కూడా పొద్దున మంచు కురుస్తుంది. ఆంధ్రానే ఏమన్నా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ట్రస్ట్ మై వర్డ్స్, ఈ విషయం వినండి. మీరు నెలకు ఒక్కసారి వచ్చి చూడండి, నా మాట నిజమవుతుంది. చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది మైండ్కి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గోదావరి. మనం లాస్ట్ వ్లాగ్లో మాట్లాడుకున్నట్లు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వాటర్ లెఫ్ట్ అయిన తర్వాత ఆ వాటర్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఇక్కడ కరెక్ట్గా అంతర్వేదిలో సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసి మంచినీళ్ళు కాస్త ఉప్పు నీళ్ళు కన్వర్ట్ అయిపోతాయి మొత్తం.
ఈ వ్లాగ్లో మొత్తం మీకు చూపిస్తా. లాస్ట్ టైం మనం వ్లాగ్లో చూసినట్లు ఎక్కడ కరెక్ట్గా అది ఉంది కదా, ధవళేశ్వరం బ్యారేజ్ వరకే మనకి వాటర్ సేవ్ చేసుకోగలం. ఆ తర్వాత మనం ఉంచుకున్న వేస్ట్ అవుతాయి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయిపోయి ఈ వాటర్ ఇక్కడ నుంచి కలిసిపోయి సముద్రంలో కలిసిపోతాయి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా కొబ్బరి తోటలే ఉన్నాయి. ఎటు చూసినా కొబ్బరి తోటలు, కొబ్బరికాయలు ఒలుస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి ఒకసారి, ఈ ఏరియా మొత్తం కొబ్బరికాయలు ఒలుస్తున్నారు. ఈ కొబ్బరికాయలు ఎక్స్పోర్ట్ అయ్యి మన సైడ్ వస్తాయి. పక్కనే గోదావరి, వీళ్ళకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే గోదావరి. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే ఏరియా మొత్తం ఇది రొయ్యల చెరువు. ఈ రొయ్యల చెరువులో మొత్తం రొయ్యలే ఉంటాయి. ఇందాక దాకా ఇది మోటార్ ఇది ఆన్ అయి ఉంది. ప్రజెంట్ మేము వచ్చినప్పుడే ఆఫ్ చేసిర్రు. ఆఫ్ చేసి దానికి సంబంధించిన మందు ఇదంతా చల్లిపోయారు. కనపడేది చాలా ఉన్నాయి చుట్టూ. ఎటు చూసినా రొయ్యల చెరువులు, ఈ కొబ్బరి తోటలే ఉన్నాయి. ఎటు చూసినా కొబ్బరి చెట్లే. చూడండి, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. చూడండి మొత్తం ఇది చాలా డెలికేట్గా ఉంది. అది చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది. మనం ముందు పోదామన్నా ఇది మొత్తం అసలు బాగాలేదు అంతా. సో ఇది రిసార్ట్లో, గోదావరి పక్కన రిసార్ట్లో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఇదేమో రిసార్ట్ కనిపించేది లోపల. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది డే 2 ఇన్ నరసాపురం. నరసాపురం బీచ్ చాలా ఫేమస్. నరసాపురంలో పేరుపాలెం అనే ఒక ఏరియాలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ చాలా క్లీనెస్ట్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో. చాలా అంటే చాలా నీట్గా, క్లీన్గా, సేఫ్. ఏ టైంలో వచ్చినా సేఫ్, ఈవెన్ నైట్ టైం వచ్చినా సేఫ్. అంత సేఫ్గా ఉంటుంది. చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. ఎక్కువ జనాలు, క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు. కొంచెం నీట్గా మంచిగా ఉంది చూడండి. ఎక్కువ మ్యాంగ్రూవ్స్ ఏరియాలో ఉంది అంతా. బీచ్ మటుకి చాలా అంటే చాలా బాగుంది. చాలా లిమిటెడ్గా ఉన్నారు పీపుల్ కూడా. ఇవాళ వీకెండ్ అయినా కూడా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చర్చ్ కూడా ఫేమస్. పేరుపాలెంలో ఒక చర్చ్ ఉంది, నేను చూపిస్తాను మీకు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా స్ట్రైట్గా పోతే చర్చ్, ఇటు బ్యాక్ సైడ్ పోతే కూడా బీచ్ ఉంటుంది. ఇదంతా చర్చ్కి వెళ్ళే రోడ్డు. పేరుపాలెంలో చర్చ్ చాలా ఫేమస్. ఎక్కడి నుంచి వస్తారు ఈ చర్చ్కి. ఇవాళ సండే, మరి ఎట్లుంటుందో ఏమో మరి కథ. జనాలు ఉండొచ్చేమో. ఎనీహో, బీచ్ అయితే చాలా బాగుంది. నీళ్ళల్లో గట్టి దర్శన. నా వాళ్ళకని చూపిద్దామంటే బాగాలేదు. సో గాయస్ కనిపిస్తుంది కదా, కనిపించేది లెఫ్ట్ లో ఉన్నది పేరుపాలెం బీచ్. చర్చ్ ఇది
చూడండి మీకు కనిపిస్తుంది. ఇది ఫేమస్ చర్చ్ అంట. మరి లోపల పోని లోపల కూడా చాలా ఉంది చర్చ్. చర్చ్ చాలా నీట్గా ఉంది. లోపల కూడా మంచిగా ఉంది. పీస్ఫుల్గా ఉంది. లోపల వెదర్ అంతా అంత గందరగోళంగా లేకుండా. ఎక్కడి నుంచి వచ్చి చాలామంది ఇట్లా వండుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ఈ బ్రో వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు, మంచిగా చేసుకుంటున్నారు, చిల్ అవుతున్నారు దోస్తులంతా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. నరసాపురం బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎంకే బ్లాగ్స్. ఇక్కడ నుంచి మన ట్రైన్ విజయవాడ వెళ్ళాలి. విజయవాడ నుంచి మనం వేరే ట్రైన్ క్యాచ్ చేయాలా, అందుకే వెళ్ళిపోతున్నాం. ఇదే మన ఎంకే ట్రైన్. అంటే బాయ్.